హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే. అయితే మీతో ఒక విషయం అనేది షేర్ చేసుకోవాలండి. అందులో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మీరు నాకు అయితే ఒకసారి చెప్పండి. మీరేమనుకుంటున్నారనేది. అంటే పెళ్ళైన ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళకైతే కొన్ని సంవత్సరాలంటే ఒక 6 ఇయర్స్ అంటే అయిందంట. వాళ్ళకైతే పిల్లలైతే పుట్టారనేసి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళంట చెప్పారంట. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు మరి అడాప్ట్ చేసుకునే బదులు సరోగసీ ద్వారా మనమైతే పిల్లల్ని చూసుకుందామండి అనేసి వాళ్ళిద్దరు 3 పిల్లలు అయితే మాట్లాడేసుకున్నారంట. మాట్లాడేసుకున్న తర్వాత ఒక మీడియేటర్ ద్వారా వెళ్తే ఒక 10 lakhsకి మొత్తం అయితే వీళ్ళు మాట్లాడేసుకున్నారు. అయితే మాట్లాడేసుకున్నాక వాళ్ళకైతే ఒక వ్యక్తి అనేది దొరికారు. మా వాళ్ళకి అయితే ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టాక వీళ్ళు ఆ బాబుని కోసం ఒక 1 month వరకు మదర్ ఫీడింగ్ ఇస్తే తను చాలా హెల్తీగా ఉంటాడనేసి వీళ్ళైతే ఓకే అనేసి తనకి రిక్వెస్ట్ చేశారు. ఇదంతా బాగానే ఉంది. ఆవిడకి ప్లస్ 9 months కూడా వీళ్ళే కేరింగ్గా చూసుకొని ఫుడ్డు అంతా వీళ్ళే మెయింటెనెన్స్ చేసుకున్నారు ఆవిడకి. అయితే ఇంకా తను మదర్ ఫీడింగ్ ఇచ్చాక తను ఇంకా ఆ బాబుని వదలను, విడిచిపెట్టను, మేమైతే ఈ బాబుని తీసుకుంటాము అనేసి వీళ్ళు 10 lakhs అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళేమో ఇంకా బాబుని ఇవ్వమనేసి చాలా వరకు అంటే అల్లరి పెట్టారంట వాళ్ళకి. అయితే మీకు తెలిసినంత వరకు ఇందులో అయితే ఏది కరెక్ట్ అనుకుంటున్నారు చెప్పండి. వాళ్ళు అయితే మాత్రం ఇలా చేశారంట. వాళ్ళు ఇంకా బాబునైతే ఇవ్వనని. కానీ ఒకటి మదర్ ఫీడింగ్ ఇచ్చాక మాత్రం అది ఇంకా డబుల్ అవుతుందండి ఆ ఎఫెక్షన్ అనేది. ఫీడింగ్ ఇవ్వనంత వరకేని తను అదే ఆ ఫీడింగ్ ఇవ్వడము ప్లస్ తను ఒక చాయిస్గా తీసుకొని ఇంకా ఆ బాబునైతే ఇవ్వను, మీకైతే ఇవ్వను, నేనే తీసుకుంటాను, ఈ బాబుని నేనే చూసుకుంటాను అనేసి అయితే వాళ్ళకైతే బాబునైతే ఇవ్వనని చెప్పేసిందంట. అలాగే మీకైతే ఇందులో మీరైతే ఏ సలహా ఇస్తారైతే మీకైతే ఏదైతే కరెక్ట్ అనిపిస్తుంది చెప్పండి. అలాగే మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. నేను అనేది మీకు నెక్స్ట్లో చెప్తాను తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది. అలాగే ఫ్రెండ్స్, మన వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.